అన్ని కష్టాలను దాటించేటువంటి ఒక నావ. అందులో అన్ని 700 శ్లోకాలను నేను జయ రూపంలో అందరికీ అర్థమయ్యేటటువంటి సామాన్యమైనటువంటి భాషలో ఛందోబద్ధంగా కాకుండా మన సినిమా పాట పాడుతున్నట్టుగా 700 శ్లోకాలను మ్యూజిక్తో పాడేటట్టుగా చేసి అమెరికాలో చాలా చోట్ల అది పాడి వినిపించబడుతుంది. తర్వాత ఆయన పత్రిజీ గారి దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, నేను మొట్టమొదటిసారి ఆనాపానసతి ధ్యానం చేయటానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ ఆనాపానసతి ధ్యానం వైపు ఆకర్షించబడటానికి కారణం, భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో ధ్యానం ఎలా చేయాలి అనేది శ్రీకృష్ణుడు చెప్తాడు. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక ఆయన ఇలా ధ్యానం చేయాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు పెట్టాలి, నిదాలుగా మూసుకోవాలి అని చెప్తుంటే, భగవద్గీతలో ఆత్మ సంయమన యోగంలో శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చెప్తాడో అదే విధంగా చేయాలని చెప్పి మన ఈ ఆనాపాన ధ్యానం గురించి చెప్పకూడదు. అందువలనే నేను భగవద్గీత దాన్ని బాగా చదివిన వాడి దీనిగా